ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 381వ సంవత్సరం నుండి 384 సంవత్సరాల మధ్య కాలంలో ఒక భక్తురాలైనటువంటి ఒక స్త్రీ, ఆమె పేరు ఎథీరియా. ఈమె నాడు హిస్పానో రోమన్ అని పిలువబడినటువంటి భాగము నుండి, ప్రస్తుతం దానిని స్పెయిన్, పోర్చుగల్ దేశాలుగా ఆ ప్రాంతం అలాంటి దేశాలుగా ఏర్పడింది. ఈ ప్రాంతం నుండి ఈ ఎథీరియా అనేటటువంటి ఈ యొక్క స్త్రీ, బహుశా ఒక నన్ అయి ఉండొచ్చు, ఆమె ఒక యాత్రను ప్రారంభించింది. అది ఒక పుణ్య యాత్ర లాంటిది, పిలిగ్రిమేజ్ అని అంటారు కదా. ఆమె ఎక్కడికి తన యొక్క యాత్రను ప్రారంభించింది అంటే, హోలీ ల్యాండ్ విజిట్ చేయడానికి ఆమె తన ప్రయాణాన్ని ప్రారంభించి, ఆమె యెరూషలేముకు వెళ్ళి అక్కడ దాదాపు 3 సంవత్సరాల నుండి, ఇదిగో ఇక్కడ యేసు ప్రభువారు సంచరించారు, ఈ ప్రదేశాలలో బైబిల్లో ఈ ప్రదేశాలకు ప్రాధాన్యత ఉంది, అపోస్తలు ఈ స్థలాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారని ఏమైతే ఉన్నాయో ఆ స్థలాలన్నిటినీ కూడా ఆమె విజిట్ చేసింది. అయితే ఆమె యెరూషలేములో ఉన్నప్పుడు చాలా సంఘటనలు చూసింది. నేను చెప్తుంది దాదాపు 1700 సంవత్సరాల పూర్వం, క్రీస్తు శకం 381 అంటే దాదాపు అదే కదా సమయం, 1600-1700 సంవత్సరాల క్రితం, అంటే చాలా బిగినింగ్లోనే ఆమె ఇలాగ ఒక ఆదివారము యెరూషలేం వీధుల్లోకి వచ్చేటప్పటికి, యెరూషలేములో ఉన్నటువంటి చాలామంది మట్టలు పట్టుకొని వారు జయ నినాదాలు చేస్తూ ఈ యొక్క ఒలీవ పర్వతం మొదలుకొని వారు యెరూషలేము దేవాలయం వైపు మట్టలు పట్టుకొని మట్టల్ని అలాగా వాళ్ళు వేవ్ చేస్తూ జయ నినాదాలు చేస్తూ పాటలు పాడుతూ వెళ్తున్నారు. ఆమె ఏంటిది అని ఆమె ఫస్ట్ టైం అలా చూడటం. అప్పుడు ఆమె గ్రహించింది ఏంటంటే, ఓహో, ఈరోజు మట్టలాదివారం అన్నమాట. యేసు ప్రభువారు యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని యెరూషలేములో ఇలాంటి ఊరేగింపు నిర్వహిస్తారన్నమాట అని మొట్టమొదటిసారిగా ఆమె లోకానికి ఆ సత్యాన్ని తెలియచేసింది. అంటే అంతవరకు కూడా లోకంలో, అంటే క్రైస్తవ లోకంలో ఈ విధమైనటువంటి ప్రొసెషన్ ఉంది అనేటటువంటిది తెలియదు. యేసు ప్రభువారు వెళ్ళినప్పుడు సందర్భం ఓకే, కానీ ఆ తర్వాత ఇది ఒక సదాచారంగా కంటిన్యూ అవుతుంది అనేటటువంటి విషయము ఎవరికీ తెలియదు. ఎప్పుడైతే ఎథీరియా అనేటటువంటి ఒక స్త్రీ చాలా లెటర్స్ రాసింది వాళ్ళ యొక్క మోనస్ట్రీలో, లేకపోతే ఆ యొక్క నర్సరీలో ఉండేటటువంటి సిస్టర్స్కి ఆ విషయాలన్నీ డీటెయిల్డ్గా ఒక ఉత్తరంలాగా రాసింది. తర్వాత అది పుస్తకంలాగా ప్రింట్ అయింది, అందులో ఈ విషయాలు ఉన్నాయి. కాబట్టి అనాది కాలము నుండి కూడా, అంటే సంఘం ఏర్పడిన కాలం నుండి కూడా క్రైస్తవ సంఘం ఈ యొక్క సదాచారాన్ని అనుసరిస్తుంది అని మనము చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. ఆ కాలంలో యెరూషలేములో ఉన్నటువంటి బిషప్ గారి పేరు ఏంటంటే సిరిల్ అనేటటువంటి బిషప్. ఆయన యెరూషలేము సంఘానికి బిషప్గా ఆయన ఉన్నారు. ఆ కాలంలోనే ఆయన కొన్ని తరగతులు నిర్వహించి ఆ తరగతుల్లో ఆయన చెప్పినటువంటి, బోధించినటువంటివన్నీ కూడా గ్రంథస్థం చేయడం జరిగింది. ఆయన బోధించినటువంటి సత్యాలు ఏంటంటే, ఇదిగో ఈ రీతిగా యేసు ప్రభు వారి యొక్క మరణ పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకునేటటువంటి కాలంలో ఎవరైతే నూతనంగా క్రీస్తును అంగీకరిస్తారో వారికి బాప్తిస్మపు తరగతులను ఆయన నిర్వహించాడు. ఎవరైతే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టారో వారికి కన్ఫర్మేషన్ తరగతులను ఆయన నిర్వహించి, బైబిల్లో నుండి వారి కొరకు ఆయన ఇదిగో వారిని సిద్ధపరిచేటటువంటి వాక్యాలు, క్రీస్తుని గురించినవి, క్రైస్తవ విశ్వాసాన్ని గురించినటువంటి వాక్యాలు వారికి ఆయన ప్రబోధించి సిద్ధపరిచాడు. అలాగే పరిశుద్ధ వారం, హోలీ వీక్, ఆ యొక్క వివరాలన్నీ ఆయన వ్రాశాడు. గుడ్ ఫ్రైడే కొరకు, అలాగే తర్వాత ఈస్టర్ కొరకు ఆయన తన యొక్క గ్రంథాలలో వ్రాశాడు. తర్వాత అవన్నీ కూడా బయటపడ్డాయి. అంటే క్రైస్తవ సంఘంలో నేడు మనము మన విశ్వాసము బలపరచబడినట్లు మనం ఫాలో అవుతున్నటువంటి కొన్ని
విషయాలు అవి నిర్జీవమైనటువంటి ఆచారాలు కాదు. క్రైస్తవ సంఘము, విశ్వాసులు దేవునిలో నుండి తొణకకుండా, ఏమాత్రం దేవునిలో నుండి వారు తొలగిపోకుండా అలాగున వారు నిలిచి ఉండడం కొరకు ఇవి చక్కగా ఏర్పాటు చేయబడ్డాయనే సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. దాన్ని బట్టి ఈ దినం కూడా మరి మట్టలాదివారం రోజున ఈ ప్రియమైన బిడ్డలందరూ కూడా మరి వారు తమ యొక్క విశ్వాసాన్ని మనందరి ఎదుట, సంఘం ఎదుట, దేవుని ఎదుట రూఢిపరచుకోవడానికి వారు సిద్ధపరచబడ్డారు. కాబట్టి ఈ దినము ఎవరైతే కన్ఫర్మేషన్ చేస్తున్నారో బిడ్డలందరూ కూడా ప్రత్యేకంగా నేను శుభములు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించాలి, మీరు విశ్వాసంలో ప్రభు కొరకు పౌరుషంగా జీవించాలని నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వారులారా, జకరియా గ్రంథంలో చాలా స్పష్టమైనటువంటి మెస్సయాను గురించినటువంటి ప్రవచనాలు వ్రాయబడ్డాయండి. యెషయా గ్రంథంలో వ్రాయబడ్డాయి మనకు తెలుసు. అలాగే మరొక ప్రవచన గ్రంథం అయినటువంటి జకర్యాలో కూడా చాలా క్లియర్గా వ్రాయబడినటువంటి ప్రవచనాలు ఉన్నాయి. అందులో ఒక అసాధారణమైనటువంటి, అంటే జకర్యా గ్రంథానికి మాత్రమే చెందినటువంటి ఒక ప్రవచనం ఏంటంటే, క్లియర్ ప్రొఫెసీ ఏంటంటే, మనం ఈరోజు చదువుకున్నటువంటి మూలవాక్యం, ఇదిగో సియోను కుమారి, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఎందుకు ఈ సంతోషం, ఎందుకు ఈ యొక్క ఉల్లాసం అంటే, నీ రాజు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి. చాలా కాలం యెరూషలేములో, సియోనులో సంతోషం లేదండి, ఉల్లాసం లేదు. గతకాలంలో వారు బబులోను చెరలోనికి వెళ్ళినప్పుడు వారు మరి చాలా రకాలుగా ఈ ప్రదేశానికి దూరమైపోయినటువంటి వారుగా, దేవునికి దూరమైనటువంటి పరిస్థితుల్లో వారు జీవించినటువంటి వారుగా ఉన్నారు. వారి జీవితంలో ఉల్లాసం లేదు, వారి జీవితంలో సంతోషం లేదు. అయితే వాళ్ళు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత మరలా దేవాలయాన్ని, రెండవ దేవాలయం అని పిలువబడే దానిని వాళ్ళు నిర్మించుకునే యొక్క ప్రయత్నంలో ఎన్నో రకాలైనటువంటి వ్యతిరేకతలు వాళ్ళు ఎదుర్కొన్నారు. చాలా శ్రమలను వాళ్ళు ఎదుర్కొన్నారు. దాని కొరకు వారు పోరాడాల్సి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుచేత వారికి ఉండాల్సినంత సంతోషము కానీ ఉల్లాసము కానీ లేకుండా ఉండింది. కానీ ఈరోజు జకర్యా ప్రవక్త ఆయన తన యొక్క స్వరమెత్తి, గొంతెత్తి ఆయన ప్రకటన చేస్తున్నాడు. సియోను నివాసులారా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. ఎందుకంటే దేర్ ఇస్ గోయింగ్ టు బి ఎ డ్రాస్టిక్ చేంజ్. ఒక అనూహ్యమైనటువంటి మార్పు మీరు చూడబోతూ ఉన్నారు. అది మీ యొక్క జీవితాలను సంతోషముతోను ఉల్లాసముతో నింపేటటువంటిదిగా ఉన్నది. ఎందుకంటే మీ రాజు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఈ ప్రవచనము ఈ జకర్యా గ్రంథంలో మాత్రమే ఉన్నది, ఇంకెక్కడా కూడా ఇది లేదు అని మనము గమనించగలం. ప్రియమైనటువంటి వారులారా, మత్తయి, మార్కు, లూకా అలాగే యోహాను, ఈ సువార్తలన్నిటిలో కూడా, 4 సువార్తల్లో కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యెరూషలేములో జయప్రవేశం చేసినటువంటి సందర్భము చక్కగా వివరించబడి ఉన్నది. అది మనకు తెలుసు. బేత్పగే అనే ప్రదేశానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారి 2 శిష్యుల్ని పంపించారు. ఇదిగో మీరు ఫలానా చోటుకి వెళ్ళండి, అక్కడ గాడిద పిల్ల ఉంటాయి, మీరు వాటిని విప్పండి. ఒకవేళ వాటి స్వంతదారులు కనుక వచ్చి, ఎవరయ్యా మీరు, ఏంటయ్యా మా గాడిదలు ఎందుకు మీరు విప్పుతున్నారు అని అడిగినట్లయితే, ప్రభువును కావలసినవి అని ఒక్క మాట వర్డ్ మీరు చెప్పండి, వెంటనే అతడు మీకు వాటిని తీసుకోవడానికి అనుమతిస్తాడు అని చెప్పి పంపించారు. వాళ్ళు వెళ్ళి వాటిని తీసుకొని రావడం జరిగింది. ఒలీవల కొండ మీద యేసు ప్రభు వారు ఆ యొక్క గాడిద మీద ఆయన కూర్చోవడం జరిగింది. వారు తమ బట్టలను వాటి మీద వేసినప్పుడు ఆయన కూర్చున్నారు. మరి యేసు ప్రభు వారు గాడి మీద ప్రయాణమై వస్తున్నారు. శిష్యులందరూ వస్తున్నారు, కొద్దిమంది జన సమూహం వస్తున్నారు. వారు అలా పర్వతాన్ని ఎలా దిగిన తర్వాత వారు ఇక్కడికి వచ్చినప్పుడు యెరూషలేము ప్రాకారం ఉంటుంది, పెద్ద ప్రాకారం. అక్కడ ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని అప్పుడు ఇప్పుడు కూడా ఏమని పిలుస్తున్నారంటే తూర్పు ద్వారము అని పిలుస్తున్నారు, ఈస్టర్న్ గేట్ అని పిలుస్తున్నారు. దానికి ఇంకొక పేరు ఉంది, అదేంటంటే
బంగారు ద్వారము అనేటటువంటి పేరు కూడా ఉంది. ఇంకొక పేరు కూడా ఉంది, మర్సీ డోర్ ఆఫ్ మర్సీ, అంటే కృప లేకపోతే దయ, కనికర ద్వారము అనేటటువంటి పేరు కూడా ఉంది. ఆ యొక్క ద్వారము గుండా యేసు ప్రభు వారు లోపలికి ప్రవేశించారు. అక్కడ నుండి దేవాలయానికి వెళ్ళడం అది నేరుగా ఉండేటటువంటి మార్గం. ఎప్పుడైతే అలాగ ఆయన ప్రవేశించారో అక్కడ ఆల్రెడీ చాలామంది ప్రజలు ఉన్నారు. వారందరూ కూడా ఏం చేస్తున్నారంటే మరి ఒక రకంగా యేసు ప్రభు కొరకు వేచి ఉన్నట్టుగా వాళ్ళు ఉన్నారు. చాలామంది పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఆయన వచ్చారో వెంటనే ఇందాక మనము నినాదము చేసినట్లు వారు నినాదం చేయడం మొదలుపెట్టారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఇదిగో ప్రభు పేరట వచ్చేవాడు స్తుతించబడునుగాక, మరి దావీదు కుమారునికి జయము జయము హోసన్నా అని వారు కేకలు పెట్టడం మొదలుపెట్టారు. వారు వెంటనే మరి ఆ యొక్క పొలంలోనికి వెళ్ళి ఆ కొమ్మలను నరికి, ఆ చెట్ల కొమ్మలను నరికి వారు ఆయన కొరకు ఒక చక్కని మార్గాన్ని సిద్ధపరుస్తున్నారు. వారు తమ వస్త్రములను కూడా ఆ యొక్క మార్గములో పరిచినప్పుడు ఆయన కూర్చున్నటువంటి ఆ గాడిద దాని మీద నడుచుకుంటూ వెళుతూ ఉన్నటువంటిది. అంటే ఆయన కొరకు ఒక రెడ్ కార్పెట్ని వాళ్ళు ఏర్పాటు చేశారన్నమాట. వాళ్ళు స్వాగతిస్తూ ఉన్నారన్నమాట ఆ యొక్క యెరూషలేములోనికి ఆయనను. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు వారు ఎన్నో అద్భుతాలు చేశారు, ఎన్నో మహిమ కార్యాలు చేశారు. చాలాసార్లు ఆయన ఏం చేశారంటే, ఇదిగో నేను ఇలా చేశానని మీరు ఎక్కడా చెప్పకండి అని చెప్పినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఆయన పబ్లిక్గా ఓపెన్గా తాను ఏమై ఉన్నాడో ఆయన ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఇశ్రాయేలు నాయకులకు, అధిపతులకు ఆయన తాను తెలియచేసుకుంటున్నారన్నమాట. పబ్లిక్గా ఆయన తాను ఏమై ఉన్నాడో అనేటటువంటిది వారందరికీ కూడా ఆయన మరి ఈ యొక్క ప్రవచనమును నెరవేర్చుట ద్వారా ఆయన డిమాన్స్ట్రేట్ చేస్తున్నారు. ఇదిగో దాదాపు 500 సంవత్సరాల క్రితము జకరియా ద్వారా ఏమైతే ప్రవచనం ప్రవచించబడిందో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు నేనే అని యేసు ప్రభువారు ఇక్కడ ప్రకటించుకుంటూ, ఆ ప్రవచనంలో చెప్పినటువంటి రాజును, ఆ ప్రవచనంలో చెప్పినటువంటి మెస్సయ్యాను నేనే అన్నట్టుగా ఆయన ఇదిగో ఈ గాడిద మీద ఆయన ఎక్కి ఈ జయప్రవేశమును ఆయన చేసినటువంటి సందర్భాన్ని మనము చూస్తాము. ప్రియమైనటువంటి వారులరా, మరి మనము చదువుకున్నటువంటి ఈ జకరియా గ్రంథంలో ఆ రాజును గురించినటువంటి వివరణలు చాలా చక్కగా మనకు ఇవ్వబడ్డాయి. ఏమని ఇవ్వబడ్డాయి అంటే, మొట్టమొదటిది, నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? సియోను నివాసి, యెరూషలేము నివాసి, నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? ఆయనలో 4 విషయాలు నేను నీకు చెప్తాను అన్నట్టుగా అప్పుడే జకరియా దాన్ని తెలియచేశారు. మొట్టమొదటిది ఏంటంటే ఆయన నీతిపరుడు, రెండవది ఏంటంటే ఆయన రక్షణ గలవాడు, మూడవది ఏంటంటే ఆయన దీనుడు, నాలుగవది 10వ వచనంలో ఉన్నటువంటిది సమాధానాన్ని ఇచ్చేటటువంటి వాడు. ఇది ఈ రాజు యొక్క విశేషమైనటువంటి విధానాలుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈయన నీ రాజు, ఆయన నిన్ను తన రాజ్య నివాసిగా ఆయన చేసుకోవడానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉన్నది, ఆ రాజ్యము నీతిమయమైనటువంటి రాజ్యముగా ఉన్నది. ఈయన ఈ లోపల ఈ యొక్క మరి ప్రవేశము చేస్తున్నప్పుడు, అంటే రాజధాని నగరమైనటువంటి యెరూషలేములోనికి విజయోత్సవంతో ప్రవేశిస్తున్నప్పుడు ఆయన ఆగ్రహము చూపే రాజుగా లేడండి. ఆగ్రహము చూపే రాజు కాదు, అనుగ్రహాన్ని చూపేటటువంటి రాజుగా ఆయన ప్రవేశిస్తున్నాడు. ఈ రాజు భయంకరమైనటువంటి వాడు కాదు, కానీ మన భయములన్నిటినీ కూడా బాపువాడుగా ఉన్నాడు. ఈ రాజు నీ రాజు అని చెప్పబడింది. ఇదే విషయాన్ని యోహాను వ్రాస్తూ అంటాడు, సియోను కుమారి భయపడకుము, ఇదిగో నీ రాజు అని ఈ మాటల్ని
యోహాను వ్రాస్తున్నప్పుడు తన మాటలుగా వాటిని అతడు సమ్మరైజ్ చేసినటువంటి విషయాన్ని మనం చూడగలం. మొట్టమొదటిది, సంగమ, నీ రాజు నీతిపరుడు. ఈ లోక రాజులు ఎలాంటి పాలన చేస్తారు, వేటిని ఆధారం చేసుకుంటారు అంటే చాతుర్యాన్ని, ధనాన్ని, బలాన్ని మొదలైనటువంటి వాటిని ఆధారం చేసుకొని వారు ఏలుబడి చేస్తారు. కానీ క్రీస్తు రాజు ఉన్నాడు, చూశారు, ఆయన పాలన నీతిమయమైనటువంటిదండి. ఆయన తన వ్యక్తిత్వంలో నీతి గలవాడు, తన యొక్క కార్యనిర్వహణలో ఆయన నీతి కలిగినటువంటి వాడు. ఆయన విజయాలన్నీ కూడా నీతితో పొందినటువంటివే. ఏ యుద్ధంలో కూడా ప్రపంచంలో మనం చూసినప్పుడు ఇది నీతితో కూడినటువంటి యుద్ధం అని చెప్పలేమండి. ఎందుకంటే అలాగైతే వారు విజయాలు సాధించలేరేమో. ఈ ప్రభువు ఏమన్నారంటే తన వ్యక్తిత్వాన్ని గురించి మాట్లాడుతూ లోకముందు ఒక సవాలు విసిరారు ఆయన, ఏ ఛాలెంజ్. ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించను. కెన్ ఎనీవన్ ఎస్టాబ్లిష్ సిన్ ఇన్ మీ అనేటటువంటి ఒక సవాలును లోకముందు ఆయన విసిరారు. ఇంత మట్టుకు దానికి మరి ఆ సవాలు అలాగే నిలిచి ఉన్నది, తలవంచనిదిగా నిలిచి ఉన్నది, ఎప్పటికీ కూడా అది నిలిచే ఉంటుంది. కారణం ఏంటంటే ఆయన సింహాసనమునకు నీతి న్యాయములు ఆధారములై ఉన్నవి. ఆయన పాలనకు ఆధారములు ఏంటంటే కీర్తన 89:14 ప్రకారం నీతి న్యాయములు. ఆయన బలమునకు, కదలికలకు, చర్యలన్నిటికీ మూలం ఏమిటి? యెషయా గ్రంథం 11వ అధ్యాయం 5వ వచనం ప్రకారము నీతి సత్యములు వాటికి మూలమై ఉన్నవి. అందుచేత ఆయన తీర్పులు ఎప్పుడూ కూడా యథార్థమైనవిగా ఉన్నాయి. ఆయన తీర్పులు ఎప్పుడూ కూడా న్యాయమైనటువంటివిగానే ఉన్నాయి. ప్రియమైన దేవుని సంఘమా, ఆయన యొక్క జీవితం, పరిచర్య అంతా మనం చూస్తే ఆయన వద్ద బీదలకు, దీనులకు కూడా సంపూర్ణమైనటువంటి న్యాయము లభించింది, ఇప్పటికీ కూడా లభిస్తుంది. ఆయన రాజ్యం యొక్క మొట్టమొదటి లక్షణం ఏమిటి? పౌలు రోమీలకు వ్రాస్తూ అంటాడు 14-17 వచనంలో, దేవుని యొక్క రాజ్యము భోజనము, పానము కాదు, కానీ దేవుని యొక్క రాజ్యము నీతియు, సమాధానమును, పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నవి అని చెప్పినప్పుడు ఆ రాజ్య లక్షణములో మొదటిది ఏమిటి అంటే అది నీతి అయి ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఆయనను వెంబడించు వారి జీవితాలలో, ఆయనను కలిగి ఉన్నటువంటి సమాజాలలో, సమూహాలలో నీతి అనేటటువంటిది అది ప్రబలుతూ ఉంటుంది. ఈరోజు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏమన్నారంటే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకండి. దిస్ ఈజ్ ద కమాండ్ హీ హెస్ గివెన్ అస్. మీకేం కావాలని మీరు లోకంలో చాలా వాటిని వెతుకుతున్నారు, కానీ మీరు మొదట వెతకవలసింది యు మస్ట్ సీక్ ద రైచియస్నెస్ అని ఆయన చెప్పారు. ఈ రాజ్య పౌరసత్వానికి ఏది మూలం? యేసుప్రభు వారు చెప్పారు, క్రొత్త జన్మ. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే అవినీతి నుండి, దుర్నీతి నుండి, స్వనీతి నుండి మరలుకొని ఇదిగో యొక్క నీతి వైపు ఎవరైతే వాళ్ళు టర్న్ అవుతారో, మరలుకుంటారో, అది ఈ రాజ్యంలో ప్రవేశించడానికి అర్హతగా చెప్పబడినటువంటిదిగా ఉన్నది. ప్రియమైనటువంటి వారులారా, ఈ రాజ్యములో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ఉండరండి. ఎందుకంటే వారికి ఆకలి కలిగినప్పుడల్లా, వారికి నీతి కొరకైనటువంటి దప్పిక కలిగినప్పుడల్లా ఆయన చెప్పారు వారు తృప్తిపరచబడతారు. whenever you seek the righteousness, whenever you have the hunger and thirst for the righteousness, you are satisfied. అది ఆయన రాజ్యంలో ఉండేటటువంటిది. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఆయన తనను నమ్మిన వారిని నీతిమంతులుగా ఆయన మారుస్తాడు. అంటే హీ షేర్స్ హిజ్ వెరీ క్యారెక్టర్. తన వ్యక్తిత్వాన్ని పంచేటటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. తన నీతిని
మనకు ఇవ్వగలిగినటువంటి వాడు. ఎలాగంటే సమస్త దుర్నీతి నుండి మనలను మరి పవిత్రపరచు నిమిత్తము తన పరిశుద్ధ రక్తమును ప్రోక్షించినటువంటి వాడు. నీ రాజు నీతిమంతుడు. నీ ఎవరు నమ్ముతున్నావు తెలుసా? ఏ మచ్చ ఏ డాగు లేనటువంటి వాడు నమ్ముతున్నా. లోకంలో చాలామంది చాలా వారిని నమ్ముతున్నారు, దేవుళ్ళు దేవతలని, స్వాములని, గురువులని. వాళ్ళని ఎవరినైతే నమ్ముతున్నారో వారి జీవితాలను పరిశీలించండి. ప్రియమైన వాళ్ళరా, ఎన్ని డాగులు ఉంటాయో, ఎన్ని మచ్చలు ఉంటాయో. కానీ నీవు నేను నమ్మేటటువంటి మన రాజు ఆయన నీతిమంతుడండి. ఆయన పరిపూర్ణుడైనటువంటి దేవుడు. మనం ఎంత భాగ్యవంతులం. రెండవది, నీ రాజు రక్షణ గలవాడు అని వ్రాయబడి ఉన్నది. ఆయన రక్షణను ఇచ్చేటటువంటి వాడు. రాజు సహజంగా ఏ రాజ్యంలో అయినా ఆయన చేయవలసింది ఏంటంటే తన ప్రజల యొక్క యోగక్షేమాలను విచారించి దానికి తగినట్టుగా సత్యమైనటువంటి పరిపాలనను చేయాలి. ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతి కష్టములో కూడా, ప్రతి ఇబ్బందిలో కూడా వారిని కాపాడువాడుగా ఉండాలి. ఈ లోకంలో కొన్ని సమస్యలను మనం డబ్బుతో పరిష్కరించవచ్చు. కొన్ని సమస్యలను సైనిక శక్తితో సైనిక శక్తిని ఉపయోగించి పరిష్కరించవచ్చు. కొన్ని సమస్యలను చర్చలతో మనం పరిష్కరించవచ్చు. కానీ ఒక సమస్య ఉన్నదండి, అది లోకంలో ఉన్న అన్ని సమస్యలకు కూడా మూలమైనటువంటి సమస్యగా ఉన్నదండి. మరి ఈ యొక్క సమస్య కేవలము సమస్య మాత్రమే కాదు, కానీ నాశనము చేసే శక్తి కలిగినంత సమస్యగా ఉన్నది. ఇది మానవాళికి శత్రువుగా ఉన్నటువంటిది. దాని పేరు ఏమిటి అంటే పాపము. దేశంలో, రాజ్యాలలో దుర్భేద్యమైనటువంటి రక్షణ వ్యవస్థ ఉంది. ఎక్కడ చూసినప్పటికీ కూడా బ్లాక్ కమాండోస్ అంతటి వారు మన దేశంలో, ప్రపంచ దేశాలలో ఈ రక్షణ వ్యవస్థలో ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అయినప్పటికీ ప్రపంచంలో, దేశాలలో నేరాలు, ఘోరాలు తగ్గుతున్నాయా? దినదినానికి వాటి సంఖ్య పెరుగుతూ ఉంది కదా. పటిష్టమైనటువంటి న్యాయ వ్యవస్థలు ప్రపంచంలో ఉన్నాయి. మనము జిల్లా దగ్గర మొదలుకుంటే ప్రతి చోట కోర్టులు, న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, ఇంటర్నేషనల్ కోర్టు వరకు మరి ఉంటూ ఉన్నారు కదా. అయినను వారు విధించేటటువంటి తీర్పులు కానీ, శిక్షలు కానీ ఒక వ్యక్తిలో పరివర్తనను తీసుకుని రాగలుగుతున్నాయా? గాడిద మీద ప్రయాణమై వచ్చుచున్న వాని పేరేంటో తెలుసా? ఆయన పేరు యేసు. యేసు అంటే అర్థం ఏంటో తెలుసా? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించేవాడు. ఓన్లీ హోప్ ఫర్ ఎ సిన్నర్ ఈజ్ జీసస్. ఒక పాపికి ఏదైనా చూడగలిగిన దిక్కు ఉంది, నిరీక్షణ ఉంది, ఆశ ఉంది అంటే అది యేసు మాత్రమేనండి. ప్రియమైనటువంటి వారలారా, ఆ చిన్న గాడిద మీద ఆయన ప్రయాణమై వస్తున్నాడు. ఆయన రక్షకుడు. అందుకొరకే ఊరేగింపును చేస్తున్నప్పుడు, ఈ జయోత్సవం చేస్తున్నప్పుడు వారు వేసినటువంటి కేకలలో ఒక ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే హోసానా, హోసానా. హోసానా అంటే అర్థం ఏంటో తెలుసా? హోసన్నా అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రభువా రక్షింపుము, రాజా రక్షింపుము అని అర్థం. ఇట్స్ నాట్ జస్ట్ ఎ స్లోగన్, ఇట్స్ ఎ ప్రేయర్. అది ఒక ప్రార్థన అయి ఉన్నది. ప్రభువా మమ్మల్ని రక్షించండి, రాజా మమ్మలను రక్షించండి అనేటటువంటిది. మన రాజు ఏం చేశాడో తెలుసా? ఆయన మన శత్రువుతో ఆయన పోరాడాడు. పాపం అనే శత్రువుతో ఆయన పోరాడినప్పుడు ఆయన వాడినటువంటి ఆయుధము పేరు సిలువ. ఈ సిలువ అనే ఆయుధముతో ఆయన పోరాడినప్పుడు రక్తము కారునంతగా ఆయన పోరాడాడు. ఈరోజు హెబ్రీ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి వాక్యం అదే. ఇదిగో తన ఎదుట ఉంచబడినటువంటి ఆనందము కొరకు ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించాడు. హెబ్రీ విశ్వాసులారా, మీరు పాపాన్ని ఎదిరించట్లో ఇంకా రక్తము కారణంతగా మీరేమీ ఆ పాపాన్ని ఎదిరించలేదు. కానీ ఆయన తన చివరి రక్తపు బొట్టును కూడా కార్చి
ఆయన మన కొరకు విజయాన్ని, రక్షణను తీసుకుని వచ్చాడు. కాబట్టి ఇదిగో విశ్వాసమున కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపే మీరు చూస్తూ మీ యొక్క జీవన యాత్రలో ముందుకు వెళ్ళండి అని మనకు గొప్ప ప్రేరేపణను ఇచ్చాడు. ప్రియమైనటువంటి వారులారా, యేసు పాపం యొక్క శిక్ష నుండి మాత్రమే కాదండి, పాపం యొక్క శక్తి నుండి కూడా ఆయన మనలను విడిపించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. సమీప భవిష్యత్తులో అసలు పాపపు ఉనికిలో నుండి ఆయన మనలను రక్షించి పాపము లేనటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన యొక్క రాజ్యములోనికి మనల్ని కొనిపోవడానికి రానై ఉన్నాడు. ఆయన నమ్మినటువంటి వారికి ఆయన ఇచ్చేటటువంటి అలంకరణ ఏంటో తెలుసా? ఆయన నీతిని బహుమానంగా ఇస్తాడు. రక్షణను వస్త్రం వలె ధరింప చేస్తాడు. శృంగారమైనటువంటి పాగా ధరించినటువంటి పెండ్లి కుమారునిలాగా, ఆభరణం ధరించిన పెండ్లి కుమార్తెలాగా రక్షణను, నీతిని ధరింపచేసి అలంకరించేటటువంటి వాడుగా ఉన్నాడు. సంగమా, నీ రాజు రక్షణ కలిగినటువంటి వాడు. ఇక మూడో విషయం ఆయన గురించి చెప్పబడుతుంది ఏంటో తెలుసా? ఆయన దీనుడు, నీ రాజు దీనుడు, హీజ్ హంబుల్. ఇదే విషయాన్ని యోహాను సువార్తికుడు వ్రాస్తూ అంటాడు, మత్తయి సువార్తికుడు వ్రాస్తూ అంటాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై అనే మాట వాడబడింది. దీనత్వము, సాత్వికత సమీప అర్థాలు కలిగినటువంటి పదాలే కదా. ఈ లోకంలో మనం గమనిస్తే ప్రియమైన వారులారా, రాజ్యాధిపతులు, దేశాధినేతలు వచ్చినప్పుడు ఆ విషయం తెలిస్తే పట్టణం ఎలా మారిపోద్ది? వాళ్ళు వస్తున్నారని కానీ అన్ని ముందస్తు ఏర్పాట్లన్నీ చేయబడతాయి. మార్గాలన్నీ, రోడ్లన్నీ వాళ్ళ కొరకు క్లియర్ చేయబడతాయి. వారి కొరకు ఎంతో ఈ యొక్క ప్రొటెక్షన్ ఫోర్స్ అది వచ్చేసి ఉంటుంది. విస్తృతమైనటువంటి ప్రచారము, విస్తృతమైనటువంటి ఏర్పాట్లు వారి కొరకు చేయబడతాయి. వారు వచ్చినప్పుడు ఎంతో అట్టహాసంతో వస్తూ ఉంటే గనులైనటువంటి వారు, దేశంలో ప్రముఖులైనటువంటి వారు సాధారణంగా పెద్ద పెద్ద ఆ యొక్క దండలు కానీ, లేకపోతే బొకేస్ కానీ అటువంటి వాటిని తీసుకొని వెళ్ళి వారిని రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. మన రాజు నాడు యెరూషలేములో ఆయన ప్రవేశం చేసినప్పుడు ఆయనకు అభివాదం చేసింది, స్వాగతం ఇచ్చింది. ఆయనను రిసీవ్ చేసుకుంది ఎవరు అంటే సామాన్యమైన ప్రజానిక. అంత మాత్రమే కాదండి, చిన్న పిల్లలు కూడా వారి మధ్యలో ఉన్నారు. వారే కదా ఆయనను ఊరేగింపుగా యెరూషలేములో వీధుల్లోని ఆయనను ఊరేగింపుగా వాళ్ళు తీసుకుని వెళ్ళారు. క్రీస్తు ప్రభుని యొక్క పరిచర్యను మనం గమనిద్దామండి. ఆయన యొక్క మినిస్ట్రీ అంతట్లో కూడా ఆయన కుష్ఠరోగులు, గుడ్డివారు, కుంటివారు, అంగహీనులు మొదలైనటువంటి వారందరూ కూడా ఆయనను సమీపించి ఆయన సహాయాన్ని వాళ్ళు పొందుకోగలిగారండి. అంటరాని వారుగా ఎంచబడినటువంటి సమరయులు కానీ, సమాజంలో ద్వేషించబడినటువంటి సుంకర్లు కానీ, తృణీకరించబడి పాపులుగా ముద్ర వేయబడినటువంటి వారు కానీ, పతితులు కానీ, పామరులు కానీ, చివరికి చిన్న బిడ్డలు కూడా ఆయనను సమీపించగలిగారు. వారందరికీ ఆయన సమీపముగా ఉన్నాడు. తన దగ్గరకు వారందరినీ రానిచ్చాడు. ఆయన రాజు సుమా, మర్చిపోవద్దు. రాజు మాత్రమే కాదు, ఆయన రారాజు. అయితే ఇటువంటి వారందరికీ కూడా ఆయన అవకాశాన్ని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ఏదైనా సువార్త లేఖన భాగం ప్రకారంగా మనం గమనిస్తే కుష్ఠరోగి అయినటువంటి సీమోను యొక్క ఆహ్వానాన్ని కూడా మన్నించి అతని గృహాన్ని దర్శించి అతడు ఏర్పాటు చేసినటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాడు. సీమోను, నువ్వు కూడా నాకు కావాలి, నీవు పిలిస్తే నీ ఇంటికి నేను వస్తానయ్యా అన్నట్టుగా ప్రభు అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. ఆ ఇంటిలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, ఒక దీనురాలు ఆయన దగ్గరికి వచ్చింది. ఆ యొక్క అత్తరు బుడ్డిని ఆమె పగలగొట్టి ఆయన తల మీద దానిని కుమ్మరిస్తూ ఉన్నప్పుడు ఆయన ఆమెను వారించలేదండి. విసుక్కోలేదు, నువ్వెవరో మా మధ్యలో ఏంటి ఇదంతా అని ఆయన ఏమాత్రం మాట్లాడలేదు. ఆ దీనురాలి సేవను ఆయన అంగీకరించిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమేనా, ఆమెను గద్దించబోతున్నటువంటి
లేకపోతే వారించబోతున్నటువంటి శిష్యులను ఆయన తప్పు పట్టారు, వారిని ఆయన గద్దించారు. ఇది ఆయన యొక్క సాత్వికత, దీనత్వం. ఆయన ఇలాంటి రాజుగా నీకు ఉన్నాడు. తన బోధనలో ఆయన చెప్పింది ఏమిటంటే, గొప్పవాడుగా ఉండాలనుకునేటటువంటి వాడు పరిచారకుడుగా ఉండాలి అని చెప్పాడు. ప్రముఖుడుగా ఉండాలి అని కోరేటటువంటి వాడు ఎప్పుడూ కూడా మరి దాసుడుగా ఉండాలని ఆయన దీనత్వం యొక్క గొప్పతనాన్ని మనందరికీ చాటి చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు. తనను గురించి తాను ఏం చెప్పుకున్నారు? నేను ఎంత వీరునో తెలుసా, ఎంత శూరునో తెలుసా, నేను అప్పుడు ఏం చేశానో తెలుసా, వాడిని ఎలా కొట్టానో తెలుసా, వీడిని ఎలా తిట్టానో తెలుసా. ఏ గురువు, ఏ రాజు ఈ మాటలు చెప్పాడు, కానీ ఈ రాజు చెప్పాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. ఐఎమ్ లోలీ. గొప్పవాడుగా కనబడేవాడు ఎవరండి ఈ మాటలు చెప్తారు? ఈ మాటలు చెప్తే నన్ను బాగా చిన్నగా చూస్తారేమో, చులకనగా చూస్తారేమో అని లేనిపోని గొప్పలను చెప్పుకునేటటువంటి మనుషుల లోకంలో మనం ఉంటే, మన రాజు ఆయన అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను, రండి నా యొద్ద నేర్చుకోనండి. ఐ ఓపెన్ ఎ స్కూల్, ఒక పాఠశాలను నేను తెరిచాను, రండి నేర్చుకోండి. దీనత్వం అంటే ఏంటి, సాత్వికత అంటే ఏంటి, నేను మీకు నేర్పిస్తాను అని ఆయన చెప్తున్నాడు. దీనతకు ఆయన మాదిరిగా నిలిచాడు. ఆయన వచ్చినటువంటి పనిని ఆయన ఎలాగా చెప్పాడో తెలుసండి. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు, పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా తన ప్రాణమును క్రయధనముగా ఇచ్చుటకును ఆయన వచ్చెను అని ఆయన తన యొక్క రాక ఉద్దేశాన్ని తెలియచేశారు. యేసు ప్రభువారు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి రాజు. ఆయన ఏమంటున్నాడో తెలుసా, నా ఎద్దుకు వచ్చేవాడిని నేను ఎంత మాత్రమును త్రోసివేయను. ఈ రాజు దగ్గరికి ఎవరైనా రావచ్చు. ఆయన తన యొక్క రాజద్వారాన్ని, తన అంతఃపుర ద్వారాన్ని ప్రతి ఒక్కరి కొరకు ఆయన తీసి తెరిచి ఉంచినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ రాజు అహంకారి కాదండి. ఈ రాజుకు హంగు అన్నా ఆర్భాటం అన్నా ఇష్టం ఉండవండి. ఆయన చాలా సరళంగా, సాధారణంగా ఉన్నటువంటి వాడు. సంగమా, ఈ రాజు నీ రాజు. విశ్వాసి, ఇక్కడ నేను ఎవరి గురించి అయితే చెప్తున్నానో ఆయన నీ రాజు అని నీవు తెలుసుకోవాలి. చివరిగా, నీ రాజు సమాధానకరుడు అని వ్రాయబడి ఉన్నది. మరి యేసు ప్రభువారు పయనించినటువంటి వాహనం మనకు తెలుసు, ఆయన గాడిద మీద వచ్చాడు. మన దేశంలో గాడిదకు చాలా చులకనగా గాడిదను మనము చూస్తాము. కానీ ఆ దేశాలలో, ఆ కాలంలో గాడిద రాజవాహనం, అది రాజులు పయనించే వాహనం. సొలొమోను రాజుగా దావీదు అతన్ని అభిషేకించి తీసుకురావాలి అన్నప్పుడు, ఇదిగో ఒక యాజకుడు వెళ్ళాడు, ఒక ప్రవక్త వెళ్ళాడు, ఆ యొక్క నాయకులు వెళ్ళారు. వాళ్ళకు ప్రదేశంలో ఆయనను గాడి మీద కూర్చుని అభిషేకించి యెరూషలేముకు తీసుకుని వచ్చారు. గాడిద రాజవాహనం. మనం అనుకున్నట్టుగా గాడిదను మనం తిట్లకు వాడేటట్టుగా కాదన్నమాట. అయితే రాజు ఎప్పుడైనా సరే గాడిద మీద ప్రయాణమై వస్తూ ఉన్నాడు అంటే ఒక ఫేవర్తో వస్తున్నాడు అనమాట. తన ప్రజల ఎడల అపేక్ష కలిగిన వాడుగా వస్తున్నాడు అనమాట. అంత మాత్రమే కాదండి, ఆయన శాంతి స్థాపనకు వస్తున్నాడు అనమాట. ఆయన సమాధానంతో వస్తున్నాడని ఆయన ప్రయాణించే వాహనం మనకు తెలియచేస్తుంది. ఈ లోకాధికారులు, లోకాధినేతలు ప్రయాణించేటప్పుడు పూర్వం గుర్రముల మీద, రథముల మీద ఆసీనులయ్యేవారు. ఇప్పుడైతే అధునాతనమైనటువంటి చాలా భద్రత కలిగినటువంటి వాహనాల్లో మన నాయకులు వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. యేసురాజు ఆసీనుడైనటువంటిది రాజరికానికి, శాంతికి గుర్తుగా ఉన్నటువంటి ఒక గాడిద అని మనము తెలుసుకోవాలి. ప్రియమైనటువంటి వారులారా, ఈ రాజు ప్రవేశించిన తర్వాత, యెరూషలేములో ప్రవేశించిన తర్వాత రాజు వాస్తవంగా ఎక్కడికి వెళ్ళాలి? రాజధాని నగరంలో ఉన్నటువంటి రాజమహలుకు వెళ్ళాలి కదా, రాజ అంతఃపురానికి వెళ్ళాలి కదా. ఈ రాజు అక్కడికి వెళ్ళలేదు. ఈయన దేవాలయంలోనికి వెళ్ళాడు. ఎందుకంటే ఈయన
దేవుడైనటువంటి రాజు. మానవాళి అంతటికీ కూడా ఆయన దేవుడుగా, రాజుగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈయనను మనం గమనించినప్పుడు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన వెళ్ళి రాజసింహాసనం మీద కూర్చోలేదు, కానీ జస్ట్ కొన్ని దినాలు గడిచిన తర్వాత ఆయన శిలువ సింహాసనం మీద ఆసీనుడైనట్లు మనము చూడగలము. వజ్ర ఖచ్చితమైనటువంటి ఒక గొప్ప బంగారు కిరీటాన్ని ఆయన ధరించడానికి ఆయన రాజధాని నగరంలోనికి రాలేదు, కానీ ఆయన ధరించింది మన కొరకు ముండ్ల కిరీటమై ఉన్నది. ప్రియమైన దేవుని సంఘం, ఆయన ఊదారంగు వస్త్రాలు కానీ, సన్నపునార వస్త్రాలు కానీ, అలాంటి విలాసవంతమైనటువంటి రాజవస్త్రాలు ధరించలేదు. ఆయన సిలువలో మన కొరకు ధరించినటువంటిది రక్తవస్త్రం, ద గార్మెంట్ ఆఫ్ హిజ్ ఓన్ బ్లడ్. ఆయన శిరం మొదలుకొని పాదం వరకు మనం చూస్తే రక్తము, అది అలాగ ఆయన శరీరాన్ని కప్పినట్లు మనము చూస్తాము. అయితే ఆయన ఏ శిలువ మీద అయితే వేలాడాడో ఆ శిలువ లోకానికి ఏమని సాక్ష్యం ఇచ్చింది? హెబ్రీ భాషలో, గ్రీకు భాషలో, రోమా భాషలో దాని మీద వ్రాయబడినటువంటి పై విలాసం ఏంటంటే, ద వన్ హూ ఈజ్ డైయింగ్ హియర్ ఈజ్ ద కింగ్. ఇక్కడ మరణించుచున్నవాడు లోకమా తెలుసుకో, ఆయన రాజు అయ్యున్నాడు. నజరేయుడగు యేసు యూదులకు రాజు అనేటటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉన్నది. కీర్తనాకారుడు ఏనాడో మనకు సెలవిచ్చాడు. ఆయన పాడుతూ అంటాడు, ఏమంటాడంటే, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనండి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ద కింగ్ ఆఫ్ గ్లోరీ ఈజ్ ఎంటర్డ్ ఇంటు ద సిటీ ఆఫ్ జెరూసలేం. ఈరోజు ఆయన ప్రవేశించినటువంటి తూర్పు ద్వారము సీల్ చేయబడి ఉందండి. మీకు తెలుసో లేదు, దాని గురించి మీరు స్టడీ చేస్తే అద్భుతమైనటువంటి సత్యాలు వెలువడతాయి. అయితే మరలా ఆయన ఆ ద్వారము గుండానే లోపలికి ప్రవేశించ ప్రవచనాలు వ్రాయబడి ఉన్నాయి. ప్రియమైనటువంటి వారులారా, మనం చదువుకున్నటువంటి జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో 10వ వచనంలో ఒక మాట వ్రాయబడి ఉంది. చూడండి, ఎఫ్రాయిములో రథములు ఉండకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును, నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును, సముద్రము నుండి సముద్రం వరకు, యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును. ఈ వచనం చాలా స్పీడ్గా చదివాం, తర్వాత మీరు చూడండి. అంటే ఆయన ఏలేటటువంటి రాజ్య విస్తరణ అది ఎంత విశాలమైనదిగా ఉన్నదో. ఫిబ్రవరి ఆఖరి వారం నుండి ప్రపంచమంతా కూడా గజగజలాడుతూ ఉంది. ఎందుకంటే భయంకరమైనటువంటి యుద్ధం చెలరేగింది అక్కడ. ఇరాన్ దేశం ఇజ్రాయెల్ దేశం మీద న్యూక్లియర్ బాంబ్స్ వేయడానికి సన్నద్ధమవుతుంది అని తెలుసుకొని ఇజ్రాయెల్ ముందు జాగ్రత్త చర్య తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ అటాక్ చేయడం మొదలుపెట్టిందో, ఇక ఇరాన్ వారు డైరెక్ట్గా యుద్ధ రంగంలోకి దిగిపోయారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మనం యుద్ధ వార్తలు వింటూనే ఉన్నాం. భయంకరమైన నష్టం జరిగింది. కొన్ని వేల మంది చనిపోయారు. ఇరాన్ నాయకత్వం ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ అన్నీ నాశనం అయిపోతూనే మనం చూస్తున్నాం. ప్రపంచంలో అగ్రరాజ్యమైనటువంటి అమెరికా చాలా యాక్టివ్గా ఈ యుద్ధంలో పాల్గొంటుంది, మనందరికీ కూడా తెలుసు. ఇరాన్ పరిపాలించినటువంటి ఆ యొక్క ఖమేనీ అనేటటువంటి వాడు మరి చనిపోవడం జరిగింది. ఇజ్రాయెల్ నాయకుడైనటువంటి నెతన్యాహు, అలాగే మరి డొనాల్డ్ ట్రంప్ చాలా యాక్టివ్గా వాళ్ళు ఉంటున్నారు. ఇజ్రాయెల్ దేశం ఇప్పటికీ తను కాపాడుకోవడానికి అది ప్రయత్నం చేస్తూనే ఉన్నది. చాలామంది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, ఇలాంటి అనేకమైనటువంటి భయాలతో ఉన్నారు. ఇది ప్రస్తుతం మనము చూస్తున్న పరిస్థితి. దాని యొక్క ప్రభావం ప్రపంచ దేశాల మీద కూడా పడుతూ ఉంది. ఎంత భయపడుతున్నాం గ్యాస్ కొరకు, లేకపోతే పెట్రోల్ కొరకు, లేకపోతే ఇతరమైనటువంటి చాలా నిత్యావసరమైన వస్తువుల కోసం మనం కంగారు పడుతున్నాం, ఆందోళన పడుతున్న కారణం ఏంటంటే దానికి ఎఫెక్ట్ ఇక్కడ పడుతూ ఉంది. ఇరాన్ ఇంకా
తగ్గకుండా హార్మూజ్ జలసంధిని కేంద్రంగా చేసుకుని దాన్ని తన యొక్క బలంగా ఎంచుకొని ప్రపంచ దేశాలన్నింటిని కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారులారా, ఈ యుద్ధం చివరిలో ఏమవుతుందో మనకు తెలియదు. మనమైతే ఇజ్రాయెల్ కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, యుద్ధం నివారించబడాలని మనం ప్రార్థన చేస్తున్నాం. నెతన్యాహుకు ఒక ప్లాన్ ఉంది, అందుకొరకు ఇలా చేస్తున్నాడు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. నెతన్యాహు ప్లాన్ ఏంటంటే, అతనికి చెప్పబడింది ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయేల్. గ్రేటర్ ఇజ్రాయేల్ అంటే దేవుడు మా పితరుడైనటువంటి అబ్రహాముకు వాగ్దానం చేశాడు, ఇదిగో ఈ యొక్క సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఈ నది నుండి ఆ నది వరకు నేను నీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. కాబట్టి నేను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఎలాగైనా సరే నేను దానిని మరి అంత స్థలాన్ని కూడా, ఇది దేవుని యొక్క వాగ్దానం కాబట్టి ఈ దేశాలన్నింటినీ కూడా నేను స్వాధీనం చేసుకుంటాను అని నెతన్యాహు అంటున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. కానీ బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా తెలియచేసింది. మనం చదువుకునే 2 వచనాలే జకర్యా గ్రంథంలో. 9వ వచనం ఆయన మొదటి రాక గురించినటువంటిది, 10వ వచనం ఆయన 2వ రాక గురించి. ఇక్కడ వ్రాయబడింది కదా, ఏమని అంటే గుర్రాలు లేకుండా పోతాయి, విల్లు లేకుండా పోతుంది. మరి గుర్రాలు ఉన్నాయి, విల్లు ఉన్నాయి అంటే ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది కదా, ఏంటి మరి ఆయన వస్తే ఇంకా అలా జరగలేదేంటి అని ప్రశ్నించేవాళ్ళు ఉన్నారు. ఆయన విల్లు లేకుండా, యుద్ధం లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఉన్నది. అది మొదట రాకలో కాదు, అది ఆయన 2వ రాకలో ఆయన చేయబోతూ ఉన్నాడండి. ఏ పర్వతం మీద నుంచి, కొండ మీద నుంచి అయితే ఆయన తన యొక్క జయప్రవేశాన్ని చేశాడో, ఆ ఒలీవ కొండ మీదనే ఆయన తన పాదము మోపనై ఉన్నాడు. ఆయన ఒకసారి భూమి మీద అడుగు పెట్టాడు, మరలా ఆయన భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. మొదటిసారి ఆయన గొర్రె వలె వచ్చాడు, అప్పుడు కూడా ఆయన రాజే. ఇప్పుడు ఆయన యోధా గోత్రపు కొదమ సింహం వలె రాబోతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన పాదము ఆ యొక్క మరి ఒలీవల కొండ మీద అలా టచ్ అవుతుందో చాలా గొప్ప మార్పులు జరగబోతున్న ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసు పాస్టర్ గారు అంటే జకర్యా గ్రంథంలోనే వ్రాయబడ్డాయి. జకర్యా గ్రంథంలోనికి మీరు వెళ్తే 14వ అధ్యాయం తర్వాత చదవండి, ఇప్పుడు మనకు టైం లేదు. ఆయన అలా పాదం మోపగానే అప్పటికేం జరుగుతుంది, సిచ్యువేషన్ ఏంటి ప్రపంచంలో అంటే, అప్పుడు ఇజ్రాయెల్ ఒక్కటే మిగిలిపోద్దట, సహాయం చేసే దేశాలు ఎవరు ఉండరట. ఇజ్రాయెల్ వీక్ అయిపోతుందట, శత్రు దేశాలు దాని చుట్టూ 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 అలా మూగేస్తారట. ఇక వీళ్ళు అయిపోయింది, వీళ్ళ పరిస్థితి, వీళ్ళ యొక్క మరి చాప్టర్ ఎండ్ అయిపోతుంది అనే సమయానికి అప్పుడు ఆయన ఒలీవల పర్వతం మీద తన పాదాన్ని మోపుతాడు. ఆ యొక్క ఒలీవల కొండ 2గా చీలిపోతుందట. ఇవన్నీ వ్రాయబడ్డాయండి. ఎన్నో ప్రవచనాలు నెరవేరినవి. ఈ ప్రవచన నెరవేర్పు కోసం సంఘం ఎదురు చూస్తున్నది. ఆయన వెళ్ళి, ఇదిగో తన ప్రజలు, తన నామం పెట్టబడినటువంటి వారు, ఈ లోకంలో తాను ముందు నుండి ఎన్నుకొని తన యొక్క ప్రతినిధులుగా ఎన్నుకున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా ఆయన రక్షిస్తాడు, శత్రువులందరినీ కూడా ఆయన నాశనం చేస్తాడు. ప్రియమైనటువంటి వారులారా, యెరూషలేము కేంద్రంగా యేసుక్రీస్తు ప్రభువు 1000 ఏండ్ల పాలనను ఆయన ప్రారంభిస్తాడు. అప్పుడు ఈ లోకంలో దెర్ విల్ బి నో మోర్ వార్, ఇక యుద్ధం ఉండదు. అప్పుడు ఏ విధమైనటువంటి న్యూక్లియర్ బాంబులు కానీ, యాటమిక్ బాంబ్స్ కానీ ఏమీ ఉండవు. యుద్ధ సామగ్రిని తయారు చేసే కర్మాగారాలు ఇక ఉండవు. ఆయన అనుగ్రహించేటటువంటి సమాధానము ఈ ప్రపంచమంతా కూడా రాజ్యం ఏలబోతూ ఉన్నది. ఇది మనము చూస్తూ ఉన్నటువంటి సత్యాలు. ఈ ఉదయకాలము ప్రియమైనటువంటి వార్లరా, మనము మరి ఈ యొక్క జయప్రవేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈరోజు సంఘం ఏమి చేయాలని కోరబడుతుంది అంటే, మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే, మహిమగల రాజు ప్రవేశించినట్లు మీ హృదయపు ద్వారములను తెరచి మీ గుమ్మములను ఎత్తి సాదరంగా యూ హ్యావ్ టు పర్సనల్లీ ఇన్వైట్ దిస్ కింగ్. ఈయనను మీ యొక్క రాజుగా మీరు చేర్చుకోవాలి. రాజుగా చేర్చుకోవడం అంటే యేసయ్యా నీకు వందనాలు ప్రార్థన కాదు, యేసయ్యా నాకు అది కావాలి ఇది కావాలని అడిగేటువంటి ప్రార్థన కాదు. హీ మస్ట్ బికమ్ యువర్ కింగ్ హూ రూల్స్ యువర్ లైఫ్.
నీ జీవితాన్ని పరిపాలించేటటువంటి స్థానాన్ని ఆయనకి ఇవ్వాలి. నువ్వు ఆయన నీ యొక్క పరిపాలకుడు. ఆయన శాసనములు నీ జీవితంలో అవి మరి పాలించబడవలసినటువంటివిగా అవి ఉంటూ ఉన్నాయి. దానికి సిద్ధమైన దేవుని వాక్యాన్ని వింటున్నారని అనుకుంటున్నాను. వచ్చేవారు వస్తారు, వెళ్ళేవారు వెళ్తూ ఉంటారు. మనం వాళ్ళని గౌరవించాలంటారు. దేవుని వాక్యాన్ని వినండి. ఉదయకాలం పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, నీ హృదయ గడియలను తెరిచి ఆయనను ఆహ్వానించు. రెండవది ఏమిటి అంటే, నీ జీవితం ద్వారా ఆయనను నీ ఊరేగించు. అది వేర్ ఎవర్ యు గో, నీ జీవితాన్ని చూసినప్పుడు మనము ఎవరైతే ఊరేగించుకుంటూ వెళ్తుంటామో ఆ వ్యక్తి చాలా పైన ఉంటాడు, అందరికి కనబడుతూ ఉంటాడు కదా. క్రికెట్లో ఒకవేళ ఉదాహరణగా మనం చేస్తే చాలా ఎక్కువ రన్స్ కొట్టి గెలుపుకు కారణమైన వ్యక్తి ఉన్నాడు అనుకో, మిగిలిన సహచరులు అందరూ ఏం చేస్తారండి, తమ భుజంలో మీద ఎత్తుకుంటారు కదా, ఊరేగిస్తారు. దే సెలబ్రేట్ ద విక్టరీ. ఆ విక్టరీకి ఇదిగో ఈయనే కారణం అన్నట్టుగా వాళ్ళు వారి యొక్క అప్రిసియేషన్ని, వాళ్ళ యొక్క ప్రైజ్ని తెలియచేస్తారు. ఊరేగించడం అంటే అది అర్థం. నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభు పైన కనపడాలి. యు సెలబ్రేట్ హిమ్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నీవు ఆయనను ఒక ఉత్సవంగా నువ్వు చేసుకుంటున్నావు అన్నమాట, ఆయనను కనపరుస్తున్నావు అన్నమాట. సంగమా, ఈ ఉదయకాలం ఈ రెండు మనం చేయాలి. మొట్టమొదటిది, ఆయన మనలోనికి, మన హృదయంలోనికి, మన జీవితంలోనికి రారాజుగా ప్రవేశించి మన హృదయ సింహాసనం మీద ఆసీనుడై మన జీవితాన్ని ఏలునట్లు మనం కోరుకోవాలి. ప్రవేశించినటువంటి ఈ రాజు మన జీవితం ద్వారా లోకమంతటా కనపడాలి. కాబట్టి ఇలాంటి గొప్ప మార్పులు మన జీవితంలో జరిగినట్లు మనం కోరుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో వాక్యాన్ని ఫలింపచేయునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించిన దేవుని